శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. అసలు పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముందుగా మేషరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో, ఉచ్చస్థితిలో, పరమోచలో 27 degrees దగ్గర ఉంటాడు. బ్రహ్మాండంగా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. కాబట్టి మీ రాశిని కూడా చూస్తాడు. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇంతకు ముందు ఉన్న దానికంటే ధైర్యం పెరుగుతుంది మీకు. నేను ఏ పనైనా చేయగలిగిన సంకల్పము అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఫర్మ్ డెసిషన్ మీకు ఎక్కువ ఉంటుంది. అలాగే మీ సోదరులను కలుస్తారు. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ధైర్యంగా ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. చదువులో ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణించేస్తుంటారు మీరు. తల్లిగారికి బాగుంటుంది. వాహనాలు, భూములు, గృహసౌఖ్యము, రైతులకు బాగుండము, మ్యూజిక్ రంగంలో అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతానము కలుగుతారు మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు శత్రు భయం వల్ల మీరు చాలా భయపడుతుంటారు. రుణ బాధలు ఎక్కువ ఉంటాయండి మీకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా, అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు, శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంతకుముందు వచ్చిన సంబంధాలు మళ్ళీ కుదరడము, దూరం అయిపోయిన సంబంధాలు మళ్ళీ కుదరడము, భార్యాభర్తలు అదృష్టం, ఒకరికొకరు అదృష్టం ఉండడము, ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అంతేకాకుండా మీ చదువు రీత్యా ఉన్నతంగా రాణించడము, ఉన్నతమైన విజయరీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సినిమా షూటింగుల్లో పాల్గొనడము, విదేశాలకు వెళ్ళడము జరుగుతుందండి. తీర్థయాత్రలు ఎక్కువగా బాగా చేసేస్తారు మీరు. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారన్న సందేహం లేదు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ వాటిలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగాను, రవిబుధుల కాంబినేషన్ దశమంలో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడము. రవిబుధుల కాంబినేషన్ దశమంలో గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వస్తాయి మీకు. ఆడవాళ్ళకి చెప్తానండి, బాగా చదవండి, ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు దశమంలో. మీ రాష్ట్రాధిపతి బాగున్నాడు, ఉచ్చలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి
ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. స్పోర్ట్స్ రంగంలో క్రీడాకారులుగా ఉన్నతంగా మీరు రాణిస్తారు. అంతేకాకుండా రాహు బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు మీకు 3వ తారీఖునే వస్తున్నాడు. రాహుతో కలిసిన బుధుడు అండి. బుధ రాహులు కలిసి ఉంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిసిటీ ఆ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. కంప్యూటర్స్, వార్తా సేకరణ మీరు బాగా చేస్తారని మీరు, అలాగే మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారనడంలో సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ లాభంలో ఉన్నారు. అంటే సినిమా రంగం 6వ తారీఖు శుక్రుడు వస్తాడు కదా, సినిమా రంగంలో మీరు బాగా ఉంటారు, బాగా సక్సెస్ అవుతారు. నటీనటులుగా మీకు రాణించడానికి అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్గా, అలాగే యాక్టర్స్గా, డైరెక్టర్స్గా మీ ఫిల్మ్స్లో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా చాలా అద్భుతమైన కాలము అని చెప్పచ్చు. రాహు లాభస్థలంలో ఉన్నాడంటే మీ వ్యాపార సామ్రాజ్యం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు ఇటువంటి పరిశ్రమల్లో బాగా ఉంటుంది. శని ప్రభావం వలన పండితుడు అని చెప్తాం మనం. పండితుడు అంటే మీరు ఒక విధమైన నాలెడ్జబుల్ పర్సన్. అంతేకాకుండా మీ పనులు మీరే స్వయంగా చేసుకోదగ్గ వ్యవహారం ఉన్నవారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థ పనిచేసే వారికి, మిగతా కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వారికి మీ ఉద్యోగాల రీత్యా, ప్రమోషన్స్ రీత్యా మీరు మీకు అనుకున్న చోట కాకుండా మీకు ఇష్టం లేని ప్లేసులకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది. మీరు పూజించవలసిన దేవుడు ఈ వారంలో శివుడు, ఈశ్వరుడు. ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినంత మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు, సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివ సన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించడం చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాశుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.